ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన ఉదయాన్న మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ మీ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయేమో, ఏదైనా బాధలో ఉన్నారేమో, ఈ లోకంలోని పరిస్థితులను బట్టి, నీ జీవితంలో జరుగుతున్న అన్యాయాలను బట్టి నీ హృదయం ఎంతగానో కలవరపడుతూ దుఃఖపడుతూ ఒకవేళ కన్నీటి పరిస్థితులు గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారేమో, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీ స్థితిగతుల కంటే గొప్పవాడైన దేవుడు నీకు ఉన్నాడు. భయపడద్దు. ఆయన ప్రతిరోజు నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ చేపట్టుకుని నడిపిస్తానని ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంత మాత్రం భయపడద్దు. దేవునిపై మీ ప్రతి భారమును పెట్టండి. తగిన సమయంలో దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. అనేక మంది బిడ్డలు సమస్యలతో కన్నీటితో ఉండి వారి సమస్యలు మనతో పంచుకుంటూ ఉన్నారు. తప్పకుండా కామెంట్స్ చదవండి. మీ అనుదిన ప్రార్థనలో వారి కొరకు ప్రార్థించండి. ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ యొక్క సమస్యను నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. మేమందరం కూడా మీ పక్షంగా ప్రార్థిస్తున్నాం, మీకు ప్రేయర్ సపోర్ట్ చేస్తున్నాం. అయితే మీరు కూడా తప్పకుండా ప్రార్థించండి. ప్రార్థన ద్వారా మాత్రమే మీరు విడుదల పొందుకోబోతున్నారు. తప్పకుండా చివరి ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. మీరు ఏది నమ్ముతున్నారో దానిని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు షేరా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు షేరా జీవితంలో నవ్వు కలుగు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నేను నవ్వు కలుగు చేయబోతున్నానని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు, మారని ప్రభు ఈరోజు నీకు కూడా తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్ని అద్భుతాలైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా ఈనాటికి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మారని ప్రభు. ఆనాడు భక్తులు ఏ విధంగా ఆయనను ప్రేమించారో, ఏ విధంగా ఆయనను నమ్మారో, ఆ విధంగా ఈరోజు నీవు నమ్మితే నువ్వు ప్రేమిస్తే ఆయన్ను తప్పకుండా అవే కార్యములు నువ్వు కూడా చూస్తావు. షేరా ఎప్పుడు నవ్వుతుంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడని ఎప్పుడు చెప్తుంది అంటే, దేవుడిచ్చిన వాగ్దానము తన జీవితంలో నెరవేరినప్పుడు. అబ్రహాముకు షేరాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కొరకు వారు కనిపెడుతూ ఉన్నారు. అయితే సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. వారి శరీర పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఏ పరిస్థితి మారిపోతూ ఉన్నా, ఏది మారిపోతూ ఉన్నా వారు ఇంకా ఇవ్వలేదేంటి తండ్రి, ఏంటి తండ్రి ఇలా చేసావయ్యా, వాగ్దానం చేసావు కానీ ఎందుకు ఇవ్వలేదు తండ్రి అని దేవుని పదే పదే ప్రశ్నించలేదు, విసిగించలేదు. ఆయన్ను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తప్పక నెరవేరుస్తాడని ఒక విశ్వాసంతో సంవత్సరాలు దాటిపోతూ ఉన్న, పరిస్థితులు మారిపోయినా, స్థితిగతులన్నీ మారిపోయినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇంకా నిరీక్షించడానికి ఆధారమే లేనట్లుగా అయిపోయినా, హోప్స్ అన్నీ కోల్పోయినా, ఆ భయంకరమైన సమస్యను దేవునికి విడిచిపెట్టి వారు మాత్రం నమ్మకంగా దేవుని మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నారు. దేవుడు ఏది చెప్తే అది చేస్తూ ఆయన మార్గంలో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నారు. నిజంగా ఆ నమ్మకత్వమే వారి జీవితాల్లో అద్భుతాలు చేసింది. అబ్రహాము, నాకు 100 సంవత్సరాలు వచ్చాయి, షారాకు 90 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదు, నాకు బిడ్డలు ఇవ్వలేదంటే ఇంక ఎప్పటికీ ఇవ్వడేమో ఆయన, ఇంకంతా అయిపోయింది, ఇప్పుడు ఇంక నాకు పుట్టే పరిస్థితి కూడా లేదు, దేవుడు వాగ్దానం ఇచ్చారు కానీ నెరవేరలేదు అని దేవుని ప్రక్కన పెట్టి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. నాకు పిల్లలు పుట్టినంత మాత్రాన ఆయన గొప్ప దేవుడు కాకపోడు,
నాకు ఆయన పిల్లలని ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఆయనే. ఆయన నాకు బిడ్డల్ని ఇచ్చిన ఆయన గొప్ప దేవుడే, ఆయన నాకు బిడ్డల్ని ఇవ్వకపోయినా ఆయన గొప్ప దేవుడే. నా బిడ్డల కంటే, నా సమస్తము కంటే నా దేవుడే గొప్పవాడు, ఆయనే నాకు కావాలి అనే ఒక గొప్ప నిరీక్షణలకు వచ్చాడు అబ్రహాము. నా దేవుని కన్నా నా బిడ్డలు ముఖ్యం కాదు, నాకు నా దేవుడే నాకు ప్రాముఖ్యము అని అబ్రహాము తన అవసరత కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. దేవుని చిత్తానికి ఉభయ అయ్యాడు. ఎప్పుడైతే ఈ విధమైన స్థితిలోనికి అబ్రహాం వచ్చాడో దేవుడు అద్భుతం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆ వాగ్దానం నెరవేర్పును వారు చూచినప్పుడు శారా నోటి నిండా నవ్వు కలిగిందంట. శారాను చూచిన వారికి కూడా నవ్వు కలిగింది. అవును, దేవుడు తనను నమ్మిన వారి జీవితాల్లో దుఃఖాన్ని సంతోషంగా మార్చివేస్తాడు. దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాడు. దుఃఖానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అబ్రహాము శారాలు ఒక్క కుమారునిచ్చిన చాలు అనుకున్నారు. ఈ నింద తొలగిస్తే చాలు అనుకుంది శారా. అయితే దేవుడిచ్చిన వాగ్దానం, జనములకు తండ్రిగా చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను నీ సంతానాన్ని, ఇసుక రేణువుల వలె చేస్తాను నీ సంతానాన్ని అని ఈ విధంగా విస్తరింపచేస్తాను. నీ సంతానము ఎంతో ఎక్కువగా ఉంటుంది, నీ పిల్లల తరములను నేను అభివృద్ధిలోనికి తీసుకువస్తానని వాగ్దానం చేశారు. అదేవిధంగా ఆయన ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ వాగ్దానం నెరవేర్పును చూచేటంత యేసు వారి దగ్గర లేదు. నిరీక్షించడానికి ఆధారం కూడా లేదు. నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో, ఏ హోపు లేని పరిస్థితుల్లోనే దేవుడు అద్భుతం చేశారు. అది వారి శక్తిని బట్టి కాదు, వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి కాదు, వారి ఏజ్ని బట్టి కాదు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అని అక్కడ వ్రాయబడిన విధంగా, దేవుడు వారిలో పెట్టిన ఆ విశ్వాసం అనే శక్తిని బట్టి, వారిలో ఉన్న కార్యసాధకమైన దేవుని శక్తిని బట్టి మృతతుల్యమైపోయిన వారి శరీరాలు తిరిగి జీవం పొందుకున్నాయి. మృతతుల్యమైపోయిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేశాడు. నిజమే, ఎవరైతే వారి శక్తిపై ఆధారపడకుండా, వారి బలంపై ఆధారపడకుండా, వారి జ్ఞానంపై ఆధారపడకుండా, తండ్రి నీ చిత్తమయ్యా, నీ శక్తయ్యా, నీ బలమయ్యా, నీ కృపయ్యా, నీవిస్తే నేను తీసుకుంటాను, నీవు ఇవ్వకపోయినా నీ చిత్తమే, నా ఇష్టమేది వద్దు తండ్రి, ఎందుకంటే నీ చిత్తమైతేనే నాకు మేలయ్యా, నీ ఇష్టమే నా జీవితంలో సిద్ధించండి అని అటువంటి ప్రార్థన చేస్తారో వారు ఒకవేళ ఏదైనా ఒక కార్యం గురించి అడిగి మర్చిపోవచ్చు, అనేక సంవత్సరాలు దాటిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. వారు మర్చిపోయినా, వారు విడిచిపెట్టిన ఆ కార్యమును గురించి దేవుడు మాత్రం విడిచిపెట్టడు. కానీ ఆయన అడుగు వారందరికీ తన శక్తిని అనుగ్రహించి, అడుగు వాటికంటే ఊహించే వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేస్తాడు. ఒక్క ప్రామిస్ కూడా ఆయన వ్యర్థం చేయడు. ఆయన ఇచ్చిన వాగ్దానము తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతో కాలంగా ఒక కార్యం కోసం ప్రార్థించి ఎదురుచూచి అలసిపోయారా? ప్రార్థించి విసిగిపోయారా? నిరీక్షించి నీరసించిపోయారా? అందరికీ జవాబిస్తున్నాడు దేవుడు, అందరికీ కార్యాలు చేస్తున్నాడు దేవుడు. కానీ నా జీవితంలోని కార్యం ఏది జరగడం లేదు. సంవత్సరాల నుండి నేను ప్రార్థిస్తున్నాను, వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో కార్యం జరగలేదు అంటే దేవుడు నన్ను మర్చిపోయాడు. అన్నీ పోగొట్టుకున్నాను, అన్నీ కోల్పోయిన హోప్సే నా జీవితంలో లేవని నిరుత్సాహపడిపోతున్నావా ప్రియ సహోదరి? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు. ఎంత మాత్రం అలసిపోవద్దు, ఎంత మాత్రం విసిగిపోవద్దు, ఎంత మాత్రం నీరసించిపోవద్దు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తారు. అయితే నీవు తండ్రి ఈ కార్యం నా జీవితంలో జరగాలి, ఇది ఇంకెప్పుడు చేస్తావయ్యా, ఇంకా చేయడం లేదేంటి తండ్రి అని ఈ విధమైన ప్రార్థన చేయదు. కానీ తండ్రి ఆ కార్యములన్నిటికంటే, ఆ స్వస్థత కంటే, ఆ బహుమానాల కంటే, ఆ బ్లెస్సింగ్స్ కంటే, ఆశీర్వాదాల కంటే మీరే నాకు ఎక్కువైన ఆశీర్వాదమయ్యా. మీరు నాకు కావాలయ్యా. మా ఆశీర్వాదాలన్నిటికంటే మీరు నాకు తోడుగా ఉంటే అదే గొప్ప ఆశీర్వాదమయ్యా అని. నా చిత్తం ఎంత మాత్రం కాదయ్యా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. నీ ఇష్టమే నాకు జరిగించండి తండ్రి, నా ఇష్టాన్ని కాల్చివేయండి అయ్యా. నీవిచ్చిన నీకు స్తోత్రమే, నీవు ఇవ్వకపోయినా నీకు స్తోత్రమే అని ప్రార్థించడం ప్రారంభించండి.
త్వరలోనే మీరు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ఈరోజు అందరం కూడా, అవునయ్యా, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చండి తండ్రి. ఇది జరిగించినా జరిగించకపోయినా నీవు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, నిన్ను నేను విడిచిపెట్టనని దేవునితో సమాధాన పడదాం. ఆయనకు మన జీవితాలను సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేసి ఈరోజు సజీవులంగా నేను స్తుతించే తరుణాన్ని మరలా ఇచ్చారు. అందుని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారయ్యా. ఈ లోకంలో మాతో ఎవరు మాట్లాడకపోయినా మీరు మాత్రం మానక మాతో మాట్లాడుతున్నారు. మానకని వాగ్దానాన్ని ఇస్తున్నారు. మానకని చిత్తాన్ని మాకు తెలియజేస్తున్నారు. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు. షారాకు నేను నవ్వు కలుగు చేశాను, నీకు నేను కలుగు చేయలేనా? నీ జీవితంలో నేను కార్యం జరిగించలేనా? నీ దుఃఖాన్ని నేను తీసివేయలేనా? నీకు సంతోషాన్ని నేను ఇవ్వలేనా? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నా బాహు సాహస కార్యములు చేస్తుందని మరలా మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, ఎంతమంది దుఃఖంతో ఉన్నారో, ఎంతమంది వారి జీవితంలో నవ్వు లేక, వారి జీవితంలో సంతోషం లేక బెంగతో నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి దుఃఖానికి కారణం ఏదైనా, వారి జీవితాన్ని కృంగదీస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ ప్రతి పరిస్థితిని మార్చండి అయ్యా. ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగించండి తండ్రి. ఈ లోకంలో ఎవరు న్యాయం చేసినా, న్యాయం చేయకపోయినా, న్యాయవంతుడా మీరు న్యాయం జరిగించండి. మీరు అద్భుతాలు చేయండి. ప్రతి జీవితాన్ని మీరు లేవనెత్తుతున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డల వారి ప్రార్థన అవసరతలు విన్నపములు మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామను కూడా ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశారు. ఈరోజు మా మధ్యలో ఉన్నారని, మా ప్రార్థన వింటున్నందుకు, మాకు జవాబులు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది ఆత్మీయంగా పడిపోయినారో లేవనెత్తండి. అనారోగ్యాలతో వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరూ గర్భాలు ముట్టండి తండ్రి. ఉద్యోగాలు లేక అనేక సంవత్సరాలుగా సఫర్ అవుతూ దుఃఖంతో ఉన్న బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయండి. అనేక సంవత్సరాలుగా వివాహాలు జరగక ఎంతో దుఃఖంలో ఉన్న ప్రతి తల్లిదండ్రుల జీవితంలో అద్భుతాలు చేయండి. ప్రతి బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. విడిపోయిన భార్యపతులను తిరిగి కలపండి తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి తండ్రి. ల్యాండ్ అమ్మాలని చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. వారు అనుకునే నీ మార్గంలో మీరు అద్భుతం చేస్తున్నందుకు నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే బిడ్డలందరికీ తోడే ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా గర్భంతోనే బిడ్డల్ని అప్పగించుకుంటున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇది నేను ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్తున్న ప్రతి స్థలములో నీ సన్నిధి వారితో ఉంచండి. నీ దూతలను వారికి తోడుగా ఉంచండి. వారి ప్రతి పనిని ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రయత్నమును సఫలపరిచి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అనేక సంవత్సరాలుగా నాకు నవ్వలేదు, దుఃఖంతో నేను గడుపుతున్నాను అనుకుంటున్నారా? ఈ వాగ్దానం మీ కొరకే. దేవుడు మీకు నవ్వు కలుగు చేయబోతున్నాడు. విశ్వసించండి. వాగ్దానాన్ని ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా అనేక మందికి వాగ్దానం రీచ్ అవుతుంది. అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. వాగ్దానాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్యలు పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.